ఏపీ శాసనమండలిలో గందరగోళం. గీతం యూనివర్సిటీపై చర్చించాలని వైసీపీ ఆందోళన, ప్లకార్డులతో నినాదాలు. చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు. వైసీపీ ఆందోళనతో వాయిదా వేసిన చైర్మన్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. జల్ జీవన్ కేంద్ర నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేదన్న నాదెండ్ల. పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ చెల్లింపులు త్వరలోనే క్లియర్ చేస్తామన్న మంత్రి. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలో డిస్నీల్యాండ్ ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రశ్నలు. ఏపీలో టూరిజం అభివృద్ధిపై అన్ని చర్యలు తీసుకుంటామన్న మంత్రి కందుల. డిస్నీల్యాండ్ ఏర్పాటుకు పెట్టుబడులు అవసరమన్న మినిస్టర్. దివ్యల మాధురి, తనూజలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు. తిరుమలలో బర్త్డే వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధమన్న టీటీడీ అధికారులు. వీరిపై చర్యలకు ఇప్పటికే విజిలెన్స్ కు ఫిర్యాదు అందిందని వెల్లడి. వికారాబాద్ జిల్లాలో అక్రమంగా ఇసుక దందా. అటవీ ప్రాంతంలో డంప్ చేసిన 8 ట్రాక్టర్ల ఇసుక సీజ్. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అధికారులు. అన్నమయ్య జిల్లాలో మల్లూరమ్మ ఆలయ యువపై సస్పెన్షన్ వేటు. అవినీతికి పాల్పడ్డారని కొండారెడ్డిపై ఆరోపణలు. విచారణ అనంతరం సస్పెండ్ చేసిన దేవాదాయ శాఖ అధికారులు. అనిల్ అంబానీకి చెందని రిలయన్స్ పవర్ పై ఈడీ దాడులు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా రైడ్స్. పలు చోట్ల ముమ్మర సోదాలు. తిరుమలలో భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.